హలో మై వి త్రీ యాన్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్యాట్ ఛానల్. మై వి త్రీ సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నమస్కారం. సో మై వి త్రీ మెంబర్స్ అందరూ అప్డేట్స్ ఏమైనా వచ్చినాయా అని చెప్పి 1.5 సంవత్సరంగా వెతికి ఇంకా విరక్తి వచ్చేసి ఓపిక చచ్చిపోయి అప్డేట్స్ చూడడం మానేశారు. ఓకే, ఒక 5 నెలలుగా అలాంటి వాళ్ళకి అప్డేట్స్ ఇవ్వడానికి వాట్సాప్కి పిలుచున్నాను. సో ఇప్పుడు వాట్సాప్లో కూడా ఇవ్వడం మానుకున్నాను. ఓకే, కానీ ఇప్పుడు ఒక సాలిడ్ సమాచారం, సాలిడ్ అప్డేట్ అయితే మీకు తెచ్చాను. ఒక ముందడుగు అప్డేట్ కాదు, ఒక ముందడుగు. అది ఎవరి తరపు నుంచి పడింది ఏంటి అనేది చూడండి. దానికన్నా ముందు ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయదలుచుకున్నాను. సో 6 నెలల క్రితం నేను చెప్పడం జరిగింది, కంప్లైంట్ ఇస్తే మైవి త్రీ యాడ్స్ పైన ఏం జరగద్ది అని. గోవిందా అని చెప్పాను అన్నమాట. ఇది ఎంతమందికి ఎలా అర్థమైందో, మెజారిటీ వాళ్ళకి ఎలా అర్థమైందంటే, కంప్లైంట్లు ఇవ్వడం వల్ల కంపెనీ రాకుండా పోయి గోవిందా అయిపోద్దని అనుకున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే, నా అంతరుద్దేశం ఏంటంటే, ఈ థంబ్నెయిల్ పెట్టడంలో కంప్లైంట్లు ఇస్తే ఇంకా కాలయాపన జరిగి మనకి మనమే చేటు చేసుకున్నట్టు అని అన్నమాట. సో ఇది నిదర్శనం అయిపోయింది. సో ఎప్పుడైతే మే నెలలో ఎగేసుకుంటూ వెళ్ళారో, జూలై నెలలో వచ్చిన రిట్ పిటిషన్ యొక్క హీరింగ్కి ఇవ్వలేదు, వాళ్ళు రిలాక్సేషన్ ఇవ్వలేదు. ఎందుకు అంటే ఇట్లా కంప్లైంట్లు వస్తున్నాయి అనే కారణం. అది ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ నుంచి తండోపతండాలుగా వెళ్ళి మరీ కంప్లైంట్లు ఇచ్చారనమాట. సో గోవిందా ఎవరికి అయిందంటే, ఎవరి వల్ల అయిందంటే మన తెలుగు వాళ్ళ వల్లే. ఏనుక్కి కొవ్వెక్కితే మట్టి నెత్తి తన నెత్తిని వేసుకుంటుంది కదా, ఆ విధంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ నెత్తిన మట్టి వేసుకోవడమే కాకుండా మిగతా వెళ్ళని వాళ్ళందరి నెత్తిని కూడా పట్టేశారనమాట. ఓకే, ఇది ఒక మ్యాటర్ పక్కన పెడితే, ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వద్దాం, ఏం జరిగింది అనేది. ఓకే, సో ఇతను ఎవరు అంటే, మైవి త్రీ యాడ్స్ యాప్కి ప్రాణం ఉంది అని చెప్పిన యూట్యూబర్ అనమాట ఇతను. ఓకే, మోటో మాస్టర్ ఛానల్. సో మోటో మాస్టర్ గౌతమ్ అన్నమాట. సో ఇతను ఒక ధైర్య సాహసాలతో, చాలా పెద్ద బాధ్యతతో ఒక ముందడుగు వేసుకున్నారు. ఒక 4-5 నెలల నుంచి చేస్తారు. అనేక ప్రయత్నాలు, అనేక అడుగులు వేసి ఒక కొలిక్కి తీసుకొచ్చారనమాట. సో ఏం జరిగిందయ్యా అంటే, ఇది ఒక సమావేశం. ఓకే, ఈ సమావేశం దేనికి సంబంధించింది అంటే, ఇది సో నవతరం సంక్షేమ సంఘం అనేది స్థాపించారు. సో దాని యొక్క మీటింగ్ అనేది మొన్నటి రోజున ఒక 2-3 రోజుల క్రితం జరిగిందనమాట తమిళనాడులో. సో దాంట్లోనే ఈ 133 మంది పాల్గొన్నారు, ప్రత్యక్షంగా వెళ్ళి సభ్యత్వం తీసుకున్నారు. ఓకే, ఈ సంఘానికి మైత్రికి సంబంధం ఏంటి, సంఘం వల్ల ఏం సాధించడానికి స్థాపించారు అనేది ఇప్పుడు చూద్దాం. అసలు సంఘం ఎందుకు అని. ఓకే, ఆల్రెడీ నా గ్రూప్లో అన్నీ పోస్ట్ చేసి పెట్టున్నాను, యూట్యూబ్లో అయితే చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకే, సంఘం ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు. 1, ఐక్యత అంటే చట్టపరమైన బలం. వ్యక్తులు విడివిడిగా పోరాడితే బలహీనంగా ఉంటారు. వారు సంఘంగా చేరితే సామూహిక స్వరం ఏర్పడుతుంది. కోర్టు, ప్రభుత్వం మరియు దర్యాప్తు సంస్థల ముందు సంఘం పేరుతో ఒక పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఇది చట్టపరమైన బలాన్ని ఇస్తుంది. ఓకే, ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ ఫస్ట్ పాయింట్లోనే ఈ పాయింట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే, అంటే ఆచరణలోకి రావాలంటే, ప్రస్తుతం
సంఘం యొక్క సభ్యులు 2000 మందికి చేరాల్సి ఉంది. ఓకే, అప్పుడే పిటిషన్ వేయడానికి ఆ పిటిషన్ యొక్క వాల్యూ బలంగా ఉంటుందన్నమాట. సో దాని గురించి సంఘంలోకి రావడానికి ఏం చేయాలనేది లాస్ట్లో చూపిస్తాను, ఏమేమి కావాలి అనేది. ఓకే, ఫాలో అవ్వండి. 2, చట్టపరమైన చర్యల సౌలభ్యం. సంఘం ద్వారా కేసు లేదా ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలు చేయబడితే అన్ని సభ్యుల ప్రయోజనాలను ఒకే కేసులో ప్రాతినిధ్యం వహించవచ్చు. ప్రతి వ్యక్తి విధిగా కేసు దాఖలు చేయాల్సిన సమస్య తగ్గుతుంది. సంఘం ఒకే స్వరంతో న్యాయవాదులను నియమించవచ్చు. ఓకే, మనం వ్యక్తిగతంగా చేయలేము కదా, ఖర్చులు వాచిపోతాయి కూడా అండ్ బలం ఉండదు. ఓకే, నెక్స్ట్ 3rd పాయింట్, ప్రభుత్వం అధికారుల ముందు నమ్మకం. ఒక వ్యక్తి ఫిర్యాదు దాఖలు చేస్తే అది చాలాసార్లు విస్మరించబడుతుంది, కానీ పిటిషన్ రిజిస్టర్ అసోసియేషన్ తరపున వస్తే అది అధికారికంగా పరిగణించబడుతుంది. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, కోర్టులతో ఎవరితోనూ సంఘం తరపున చర్చలు జరపడం సులభమవుతుంది. 4, సభ్యుల ప్రయోజన పరిరక్షణ. సంఘం ఒక నిధిని సృష్టించవచ్చు మరియు ప్రభావిత సభ్యులను అత్యవసర సహాయం అందించవచ్చు. చట్టపరమైన ఖర్చులు, న్యాయవాది ఫీజులు మరియు డాక్యుమెంట్ ఖర్చులను అసోసియేషన్ నిధి ద్వారా ఏర్పాటు చేయవచ్చు. సో దీనికి గాను ఒక సభ్యత్వ రుసుము అనేది ఉంటుంది, నెలవారీ చందా కూడా ఉంటుంది, అది మనం భరించాల్సి ఉంటుంది. సో సంఘం ఉన్న తర్వాత అవన్నీ ఉండనే ఉంటాయి. బయట నుంచి ఎవరు డోనర్స్ లేరు కాబట్టి ఆ సభ్యులే ఇవన్నీ కూడా షేరింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 5, ప్రజా వాయిస్ మీడియా బలం. మీడియాలో వ్యక్తిగత వాయిస్ బలహీనంగా ఉంటుంది. మైవి3 యాడ్స్లో పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఒక వార్త ప్రచురించబడితే అది ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు. ఇక్కడ యాడ్స్, మైవి3 యాడ్స్ అనే పేరు వాళ్ళు వాడకపోవచ్చు, మొత్తానికి వాళ్ళ దృష్టిని అయితే ఆకర్షించవచ్చు అన్నమాట. రాజకీయ నాయకులు కుట్రలను వెలుగులోకి తీసుకురావడం కూడా సులభం అవుతుంది. ఓకే, ఇది వేరే సబ్జెక్ట్ అనుకోండి. సో లీగల్ షీల్డ్. సంఘం రిజిస్టర్ చేయబడినందుకు ప్రతిపక్ష పార్టీలను, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఒత్తిడి చేయకూడదు. అన్ని కార్యకలాపాలు సంఘం తరపున జరుగుతాయి కాబట్టి సభ్యులు వ్యక్తులుగా ప్రమాదంలో ఉండకపోవచ్చు. ఓకే, 7, కొత్త అవకాశాలు, రక్షణ ప్రయత్నాలు. మైవి3 యాడ్స్ కంపెనీ యొక్క రక్షణ ప్రయత్నాలలో మధ్యవర్తిత్వం వహించే అధికారం అసోసియేషన్కు ఉంటుంది. ప్రభుత్వం, కోర్టు ద్వారా కంపెనీ కార్యకలాపాలను ఇది పట్టవచ్చు. అవసరమైతే సంఘం తరపున ప్రత్యామ్నాయ వ్యాపార అవకాశాలు, చట్టపరమైన ఆచరణీయమైన కొత్త చొరవలను అభివృద్ధి చేయవచ్చు. 8, నమ్మకం అండ్ ఐక్యత. బాధితులు ఆశ కోల్పోకుండా చూసుకోవడానికి సంఘం ఒక సహాయక బృందంగా పనిచేస్తుంది. మనం ఒంటరిగా లేము, మనందరం కలిసి ఉన్నాము అనే భావన వస్తుంది. ఇది పోరాటానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. సారాంశం, సంఘం ఏర్పాటు చేయడం వల్ల మీరు పొందే ప్రయోజనాలు: ఐక్యత, చట్టపరమైన బలం, నమ్మకం, చట్టపరమైన చర్యలలో సరళత మరియు భద్రత, ప్రభుత్వం, కోర్టులో అధికారిక స్వరం, సభ్యులకు సంక్షేమ సహాయం అండ్ చట్టపరమైన ఖర్చు, సౌభాగ్యం, భాగస్వామి, మీడియా, ప్రజా మద్దతు, మైవి3 యాడ్స్ ఎక్కువ ప్రయత్నాలు, బలమైన ఆధారం. వీటిని పరిగణలోకి తీసుకుంటే మీ సంఘం ఏర్పాటు చట్టపరమైన ఎక్కువ ప్రయత్నానికి బలమైన ఆయుధంగా ఉంటుంది. సో ఇది నేను ఆగస్టు 25వ తేదీన నా గ్రూప్లో పోస్ట్ చేశాను అనమాట. ఇంకొకటి చూద్దాం. సో ఇది కూడా ప్రారంభించడానికి ఏమేమి కావాలి అని ఒక ప్రాసెస్ అన్నమాట. దీన్ని చదవబోయేలేదు, అలా స్క్రోల్ చేస్తాను, స్క్రీన్ షాట్ పాస్ చేసుకొని మీరు చదువుకోండి. ఓకే, ఇది ఏంటంటే ఇట్లా నేను సంఘం గురించి గ్రూప్లో పోస్ట్ చేసినప్పుడు ఇది వేరే గ్రూప్లు కనుక వెళ్ళి ఏవేవో దాని కలెక్షన్లు చేసేస్తున్నాము, అది చేసేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇంత అని లెక్కలు వేసేసారనమాట. కానీ నా గ్రూప్ నుంచి వెళ్ళిన వాళ్ళు అయితే 3-4 వచ్చారు అంతే నాతో పాటు సభ్యత్వం తీసుకోవడానికి. ఓకే, దానికి ఏదో లక్షలు కలెక్షన్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయారనమాట. సో 8 పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా, చూసుకోండి. ఓకే, ఇప్పుడు లాస్ట్గా సంఘంలో సభ్యత్వం చేసుకోవడానికి ఏమేమి కావాలి అనేది ఒకసారి చూద్దాం. నేను పోస్ట్ చేశాను. ఓకే, మన పేరు, మైవి3 యాడ్స్ యూజర్ నేమ్ యొక్క స్క్రీన్ షాట్ కూడా కావాలి, అండ్ టెలిగ్రామ్లో పేరు కావాలి, సెల్ నెంబరు, జిల్లా పేరు, మైవి3 యాడ్ డాష్ బోర్డ్. మీరు సభ్యులే అనేది ధృవీకరించడానికి ఇది చాలా తప్పనిసరి. అలా లేని పక్షాన వీలుండదు అనమాట.
సో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, మంచి మాత్రమే జరుగుతుంది కాబట్టి సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని కోరుతున్నారు. సో ఊరికే ఎంత కట్టమంటే కట్టించుకోరండి. అండ్ మరింత ముఖ్యంగా దివ్యాంగులకి ఎటువంటి రుసుము లేకుండా సభ్యులుగా చేరవచ్చు. సో మైత్రిలో ఎవరైనా తెలుగువారు మీకు తెలిసిన వాళ్ళలో దివ్యాంగులు ఉంటే ముందు వాళ్ళకి సభ్యత్వం ఉచితంగా నమోదు చేయించుకోండి. వాళ్ళు నెలసరి చందా కూడా కట్టాల్సిన అవసరం లేదు. సో మిగతా వాళ్ళు సభ్యత్వం తీసుకోవాలా లేదా అనేది ఆలోచించుకోండి. 1-4 సార్లు చూడండి నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా. ఓకే, ఇలా మనం విడిగా ఉంటే మాత్రం అవ్వదు. సో ఇక్కడ ఎటువంటి బలవంతం లేదు, ఇది ఒక ప్రాథమిక సమాచారం మాత్రమే. ఓకే, సో ఈ డీటెయిల్స్ నా నెంబర్గా పంపించండి. ప్రజెంట్ రుసుము మాత్రము ఆ సంబంధిత వ్యక్తి యొక్క క్యూఆర్ కోడే నేను పంపడం జరుగుతుంది. సో వాళ్ళకే మొత్తం వెరిఫై వాళ్ళే చేస్తారు. ఓకే, సెల్ నెంబర్ నా వీడియోలపైనే ఆల్రెడీ ఉంటుంది, ఒకసారి చూసుకొని లేదని డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, తీసుకొని నాకు పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా ఒక మాట, సో కంప్లైంట్లు ఇచ్చేందుకే వాళ్ళు ఎంత ఒక ఇదితో వెళ్ళారో అది చేటే చేసింది మనందరికీ. కనీసం అంత లేకపోయినా దాంట్లో 100 స్పందన వస్తే ఇప్పుడు 2000 మంది ఎంత త్వరగా రీచ్ అయ్యారంటే అంత పటిష్టం అంత త్వరగా అవుతుంది. ఇప్పటికి టెలిగ్రామ్లో 400 పై చిలుకు మంది వచ్చున్నారు. ఎంతమంది సభ్యులుగా అయ్యారనేది ఇంకా తెలియలేదు. అక్కడికి వెళ్ళి 133 మంది అయితే కంప్లీట్ అయ్యింది, మిగతా వాళ్ళ ప్రాసెస్లో ఉంది. సో 2000 మంది అయితే ప్రస్తుతానికి అత్యవసరం. ప్రజెంట్ లిమిట్ వచ్చేసి 10,000 మంది వరకే పెట్టుకున్నారు. ఓకే, సంఘంలో సభ్యులుగా చేరడానికి మినిమం నీడ్ అయితే ఇప్పుడు చట్టపరంగా ముందుకెళ్ళడానికి 2000 మంది అవసరం. సో వాళ్ళలో మీరు ఉండాలా లేదా అనేది మీరు తీర్మానించుకొని, ఉండాలనుకుంటే మాత్రం మీ మైవి3 డాష్బోర్డ్తో పాటు మిగిలిన డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.